నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పార్టీని స్థాపించి ఇప్పటికీ 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఫైనల్ గా అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. సో చాలా సక్సెస్ఫుల్ గా సాధించారని చెప్పాలి. మొత్తానికి వచ్చేటప్పటికి ఆయన ఎప్పుడైతే పోరాటం చేస్తూ ఉన్నారో దీనిపైన చాలా విమర్శలు వచ్చాయి. వ్యక్తిగత జీవితం పైన కావచ్చు, అలాగే రాజకీయ జీవితం పైన కావచ్చు, మూవీస్ గురించి కావచ్చు, చాలా పరిణామాల్ని ఎదుర్కొని స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడి వరకు వచ్చారు. సో ప్రెసెంట్ అయితే డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పోటీ చేస్తూ ఉన్నారో పిఠాపురం నుండి, నేను ఇక నుండి పిఠాపురంలోనే ఉంటాను అని చెప్పి ప్రజలకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక ముందు ఆయన ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది, ఇటువైపు మూవీస్ లో యాక్ట్ చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో ఉంటారా, లేదంటే ఏం చేస్తారు, ఎలా ఉండబోతుంది అనేది విశ్లేషించడానికి మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, మూవీస్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ స్టోరీ మీరు స్టార్టింగ్ నుండి చూస్తూనే ఉన్నారు. ఆయన ఏ విధంగా స్టెప్ బై స్టెప్ వచ్చారు అని చెప్పి ఫైనల్ గా అయితే డిప్యూటీ సీఎం అయ్యారు. మనం చూసాం పిఠాపురంలోనే నేను ఉంటాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇటు మూవీస్ లో రాణిస్తూనే ఇటువైపు రాజకీయాల్లో సీఎం డిప్యూటీ సీఎం గా ఆయన కొనసాగుతారా, ఎలా ఉండబోతుంది అంటారు? పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఏమిటి అనేది మోడీ గారు మన ప్రమాణ స్వీకారం సందర్భంగా వేదిక మీదే ప్రకటించాడు. చాలా మందికి గుర్తుండేది అయితే చాలా యాక్టివ్ గా ఆయన మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత మోడీ గారు పరిగెత్తుకుంటూ చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. ఆయన్ని లాక్కుని అలాగే పవన్ కళ్యాణ్ లాక్కొచ్చి వీళ్ళిద్దరి చేతులు ఎత్తి పట్టుకుని ఒక ప్రజలకి ఆయన ఒక అభివాదనం చేశాడు. ఎందుకు చేశాడు వీరిద్దరిని పట్టుకొచ్చి అనేది అది ఇంట్రెస్టింగ్ పాయింట్ అక్కడ. అంటే పవన్ కళ్యాణ్ భవిష్యత్ అదే. తెలుగుదేశంతో మోడీ గారికి ఒక అనుభవం ఉంది. చంద్రబాబు గారు ఏమిటి, ఆయన కండిషన్ ఏమిటి అనే దాని మీద మోడీకి ఒక అవగాహన ఉంది, బీజేపీకి ఒక అవగాహన ఉంది. నిజానికి మొన్న జరిగినటువంటి కూటమి డిజైనింగ్, ఆ డిజైనింగ్ వెనకాల కూడా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగూ మన కాంపౌండ్ మనిషి. ఒకవేళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే అవి ఇండియా కూటమి వైపు టర్న్ అయితే ఏమిటి పరిస్థితి అనే ఉద్దేశంతో త్రూ పవన్ కళ్యాణ్ వాళ్ళు చంద్రబాబును కంట్రోల్ చేసి కూటమిలోకి తీసుకొచ్చారు. తమకిగా తాము ముందడుగు వేయకుండా పవన్ కళ్యాణ్ ని ఒక పరికరంగా వినియోగించారు. ఆ మేరకు త్రూ పవన్ కళ్యాణ్ గతంలో కూడా, అంటే అరెస్టుకి ముందు వరకు ఆయన బీజేపీకి రాసిన ప్రేమలేఖలన్నిటికీ పోస్ట్ మ్యాన్ ఈయనే పవన్ కళ్యాణ్. అందుకని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా కీలక పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్. ఆ ప్రాధాన్యత ఇస్తున్నాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ఆయనకి అంటే పవన్ కళ్యాణ్ కి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి. ఈ అనుబంధం ఎంతకాలం కొనసాగుతుంది అనేది బీజేపీ డిసైడ్ చేస్తుంది. ఈ అనుబంధం కొనసాగుతుందా, లేకపోతే 3 ఏళ్లలో విడిపోతారు, లేకపోతే 2 ఏళ్లలో విడిపోతారని జోష్యాలు మొదలైపోయినాయి ఆల్రెడీ. అంటే 3 ఏళ్ల తర్వాత ఆయన లోకేష్ ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేస్తాడు అని కూడా కొంతమంది మొదలు పెట్టారు ఆల్రెడీ. ఇవన్నీ వాస్తవాలను నేను అనుకోవడం లేదు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ఏంటి అనేది బీజేపీ డిసైడ్ చేస్తుంది. బీజేపీ చేతిలో ఉంది ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా. ఆయన 21 సీట్లు గెలవటం అంటే 100% విజయం. ఆయన ఇచ్చిన ప్రతి సీటు గెలిచాడు. ఆయన అది పార్లమెంట్ కి గెలిచాడు, అలాగే అసెంబ్లీకి గెలిచాడు. కాబట్టి 100% విజయం. తెలుగుదేశం పార్టీకి ఇప్పటి వరకు 94లో ఒక రికార్డు మెజారిటీ వచ్చింది. 94 తర్వాత ఆ రికార్డు బద్దలవదు, ఎవరి వల్ల కాదు అనుకున్నారు. కానీ 2024లో అంటే 30 ఏళ్ల తర్వాత ఆ రికార్డును బద్దలు కొట్టారు. 163 సీట్లు వచ్చినాయి టీడీపీ. ఇదే సందర్భంలో ఆ రోజున కూడా ఎన్టీ రామారావు గారు సిపిఐకి 21 సీట్లు ఇచ్చాడు పోటీ చేయడానికి. ఇక్కడ పవన్ కళ్యాణ్కి 21 ఇచ్చినట్టుగా 21లో 19 గెలిచింది అప్పుడు సిపిఐ. 2 సీట్లు ఓడిపోయారు. ఈయన 21కి 21 గెలిచాడు. ఇలా చాలా పోలికలు కనిపిస్తాయి 94 ఎన్నికలకి 2024 ఎన్నికలకి మధ్యలో.
అయితే ఆ ఎన్నికల్లో ఆయన మద్యపాన నిషేధం నినాదంతో ముందుకెళ్ళాడు. మద్యపాన నిషేధానికి ప్రజలు ఇచ్చిన విజయం అది. ఇక్కడేమో మద్యపానం అనేది కూడా ఒక అంశంగా మారింది, నిషేధం కాదు. క్వాలిటీ మద్యం తక్కువ ధరకి అనే నినాదంతో చంద్రబాబు గారి జనంలోకి వెళ్ళాడు. ఇది వర్కౌట్ అయింది. అంటే ఇక్కడ సంపూర్ణ మద్యపానం వర్కౌట్ అయింది, అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం వర్కౌట్ అయింది. మద్యపాన నిషేధానికి వచ్చినటువంటి రికార్డు కంటే కూడా ఆ రికార్డుని మద్యపాన నినాదంతో వెళ్ళినటువంటి ఎన్నిక బద్దలు బ్రేక్ చేసింది. ఇది ఒక విచిత్రం. ఇన్ని విచిత్రాల మధ్య జరిగినటువంటి ఎన్నిక, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అధికార పక్షం పడిపోవడం, పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా మారటం, ఇలా రకరకాల విషయాల్లో చాలా చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక మనం చూసాం 24 ఎన్నిక. ఇంకొకటి ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వం అని చెప్పి రోజా వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా మంది మాట్లాడారు. అయిపోయింది, ఆ చరిత్ర అయిపోయింది. అంటే ఆయన 2019 ఎన్నికల్లో లెఫ్ట్ తో కలిసి ప్రయాణించాడు. లెఫ్ట్ తో అంటే రైట్ తో ప్రయాణం మొదలు పెట్టాడు. ఎప్పుడు 2014 పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఎన్నిక బీజేపీ తెలుగుదేశంతోనే ప్రయాణం మొదలైంది. పోటీ చేయలేదు కానీ మద్దతు ఇచ్చాడు, వాళ్ళకి ప్రచారం చేశాడు ఆయన. అయిపోయింది. పైగా ఆయన మోడీని పర్సనల్ గా వెళ్ళి కలిశాడు, పొగిడాడు. ఇవన్నీ జరిగిన తర్వాత 19 ఎన్నికలకి ఆయన మళ్ళీ వామపక్షాలతో కలిశాడు. ఈ జనసేన పార్టీ పెట్టడానికంటే ముందు కూడా ఓ చరిత్ర ఉంది ఆయనకి. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఈయన రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. అదొకటే కాకుండా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ లో కొంచెం పొలిటికల్ అవేర్నెస్ అనేది జనాలకి కనిపిస్తూనే వచ్చింది. ఆయన సినిమాల్లో కూడా, ఖుషీ సినిమాలో అప్పుడే ప్రవేశిస్తున్నటువంటి నూతన ఆర్థిక సంస్కరణల మీద ఒక సటైరికల్ స్ట్రీట్ ప్లే ఉంటుంది, జనాలకి గుర్తుండేదైతే. అలాగే ఆయన డైరెక్ట్ చేసినటువంటి జానీ సినిమాలో మతతత్వ రాజకీయాల మీద ఒక విమర్శతో ఒక పాట ఉంటుంది, నారాజు కాకురమ్మ అన్నయ్య. అది నిజానికి భారతీయ జనతా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి పాట. ఎందుకు ఆ పాట ఆ సినిమాలో ఉంది, ఎవరు రాశారంటే మాస్టర్జీ అనేటువంటి రైటర్ రాశాడు. ఈ మాస్టర్జీతో ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆయన వామపక్ష రాజకీయాల మనిషి. గద్దర్తో కూడా సన్నిహితంగా ఉండేవాడు ఆయన. త్రూ మాస్టర్జీ పవన్ కళ్యాణ్ గద్దర్తో కూడా సన్నిహితంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు లెఫ్ట్ తో ఉండేవాడు ఆయన. లెఫ్ట్ తో ఉండి అన్నగారు పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత, ఈయన పార్టీ పెట్టిన తర్వాత రైట్ కి జరిగాడు. ఈ మాస్టర్జీ వీళ్ళందరినీ బయటకు పంపించేశాడు. బయటకు పంపించి రైట్ తో ట్రావెల్ చేసి మళ్ళీ లెఫ్ట్ తో జతకట్టాడు. 2019 ఎన్నికలు ఇమ్మీడియట్ గా మళ్ళీ జరిగిన ఎన్నికల్లో మళ్ళీ రైట్ కి వెళ్ళాడు. ఇలా కుడియడం అయితే పొరపాటు లేదు అన్నట్టుగా ఆయన ప్రయాణం కనిపిస్తుంది, జిగ్జాగ్ గా. ఫైనల్ గా ఇప్పుడు ఆయన రైట్ మద్దతుతో, భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే ఆయన ఇప్పుడు ఈ 21 సీట్లు సంపాదించుకోవడం, ఇదంతా ఈ హడావిడంతా, ప్రస్తుతం ఆయనకు దక్కుతున్నటువంటి గౌరవం, ఇదంతా కూడా వాళ్ళ అకౌంట్ నుంచి వచ్చినటువంటి సందర్భమే. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ ఏపీ రాజకీయాల్ని నడపబోతోంది అన్నదానికి సూచనే మొన్న చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని పట్టుకెళ్లి ఆయన ప్రజలకు చేసినటువంటి అభివాదం. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇది మొదలు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ లో మొన్న 21 సీట్లు గెలవడం అనేది మొదలు. ఆయన భవిష్యత్తులో వాళ్ళ వ్యూహం ప్రకారం సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది. మోడీ గారి ఇండికేషన్ ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికలో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్ గా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కోసం ఇద్దరూ కృషి చేయాలి అని చెప్పాడు ఆయన. అన్నదమ్ములు ఇద్దరు కృషి చేయాలి.
చిరంజీవి గారు కూడా భారతీయ జనతా పార్టీకి సన్నిహితంగానే ఉన్నాడు. ఆయన టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ ఉంది. అవును, ఇంకా రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయలేదు, వాళ్ళు ఈయన బహిష్కరించలేదు. నిజానికి ఇప్పుడు బహిష్కరించే అవకాశం వచ్చింది. వాళ్ళు బహిష్కరిస్తారా లేదా అనేది వేరే గొడవ. ఎందుకంటే ఈయన ఎన్డీఏ కోసం వీడియోలు చేశాడు, సీఎం రమేష్ కోసం వీడియో చేశాడు, పంచకర్ల రమేష్ కోసం వీడియో చేశాడు, కిషన్ రెడ్డి కోసం వీడియో చేశాడు. అందులో చాలా స్పష్టంగా రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చెప్పాడు. అవును, ఇంటర్వ్యూలో. అవును, కాబట్టి క్రమశిక్షణా చర్యల కింద ఆయన కాంగ్రెస్ పార్టీ బహిష్కరించే ఒక ఛాన్స్ ఉంది, కానీ ఆ విషయాన్ని సీరియస్ గా పట్టించుకుంటుందా లేదా అనేది చూడాలి. అందుకని ఆయన కూడా బీజేపీతోనే ట్రావెల్ అవుతున్నాడు కాబట్టి ఇద్దరిని పట్టుకెళ్ళి ఆయన ప్రజలకి నమస్కారం పెట్టి వీళ్లే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని చెప్పాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్ లో అంటే 29 ఎలక్షన్ లో చాలా కీలక పాత్ర పోషించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో విన్నాం కదా, మొత్తానికి వచ్చేటప్పటికైతే 2029 ఎలక్షన్స్ లో తప్పకుండా మొన్న జరిగిన పరిణామాలను బట్టి చూస్తే కనుక చిరంజీవి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు తీసుకెళ్లి అభివాదం చేసిన ఘటనే దీనికి ప్రారంభం అని చెప్పుకోవచ్చు అని చెప్పి అయితే చెప్తున్నారు. 2029లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా నిలబెట్టి పోటీ చేపించే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంది. ఆ టైంలో ఆయన చాలా పెద్ద కీలక పాత్ర అయితే పోషించబోతున్నారు అని అయితే సార్ విశ్లేషిస్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. ప్రజెంట్ అయితే ఆయన డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.